క్రైస్తవ జీవితము ప్రార్థనకు, వాక్య ధ్యానమునకు ముడిపడి ఉంది. ప్రార్థన, వాక్య ధ్యానము అనునవి పట్టాల వంటివి. ఆత్మీయ జీవితము ఆ పట్టాలపై ప్రయాణించవలసి ఉంది. వాక్యమును చదవడము, ధ్యానించడము మూలంగానే ఒకడు తన ప్రవర్తనను, మార్గమును సరిచేసుకొనగలడు. నడవవలసిన మార్గము వాక్యము ద్వారా బోధింపబడుతుంది. వాక్యము చదవడము మూలంగానే దేవుడు నీతో మాట్లాడుతాడు. నేడు దాదాపుగా క్రైస్తవులని పిలువబడుతున్న వారందరి యొద్ద బైబిల్ ఉన్నది, కానీ దానిని చదివేవారు చాలా తక్కువగా ఉన్నారు. బైబిల్ అనేది కేవలం ఆలయానికి వెళ్ళి రావటానికి తీసుకువెళ్ళే ఒక పుస్తకంగానే అనేకుల యొద్ద ఉన్నదే తప్ప దానిలో జీవముందని, అవి దేవుని మాటలని, దానిని చదివి జీవితమును బాగు చేసుకోవాలని అనుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. అనేక సంవత్సరాల తరబడి ఆలయానికి వెళ్తున్న కనీస వాక్య అవగాహన లేని వారు అనేకులున్నారు. సంవత్సరానికి ఒక్కసారి కూడా బైబిల్ని తెరవని క్రైస్తవులున్నారు. బైబిల్ను చదవడము విసుగును కలిగించేదిగా అనేకుల జీవితాలలో ఉంది. క్రైస్తవులని పిలువబడుతున్న కొన్ని చీకటి గృహాలలో తెరవబడిన బైబిళ్ళు అనేకములుగా ఉండి బూజుపడుతున్నాయి. వాక్య ధ్యానము అంటే పారిపోయే క్రైస్తవులనబడిన వారు అనేకులున్నారు. బైబిల్ను చదవని కారణంగానే ఆత్మీయ జీవితాలు బూజుపడుతున్నాయి. గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడి దేవునిచే బోధింపబడుతుంటే దానిని చదివి ధ్యానించకుండా లోకవార్తల్లో మునిగిపోవడం దౌర్భాగ్యకరమైన విషయం. లోకవార్తలపై పెట్టే మనసును, వెచ్చించే సమయాన్ని బైబిల్ను చదవడంపై పెడితే ఎంత బాగుంటుంది. ప్రతిదినం కొద్ది సమయమన్నా బైబిల్ని చదవడంపై మనసు పెట్టగలిగితే ఎంత మేలు గదా. పరిశుద్ధ గ్రంథమనేది మర్మంతో కూడిన గ్రంథమై ఉన్నది. దానిలో నీవు చేయాల్సిన విధులు, గైకొనాల్సిన కట్టడలు, ఆజ్ఞలు, ఆశీర్వాదము, శాపము, మారుమనస్సు, రక్షణ, నిత్యజీవము మొదలగునవి అనేకములు వ్రాయబడి ఉన్నవి. రక్షణ, మరణం తరువాత జీవితం గురించి బైబిల్ తెలియజేస్తుంటే దానిని నిర్లక్ష్య పెట్టే వైఖరి ప్రమాదకరమైంది. యోహాను సువార్త 5:39 లేఖనాలయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి అని వ్రాయబడి ఉంది. మరి బైబిల్ని చదవని వానికి, వాక్యం వినని వానికి రక్షణ, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ ఎట్లు కలుగుతుంది? సామెతలు 2వ అధ్యాయము 1-6 వచనాలలో, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవా యందలి భయభక్తుల ద్వారా కలిగే జ్ఞాన సంపాదన గురించి పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంటే దానిని చదవకుండా ఉండడం వలన ప్రయోజనమేముంది? నీ మార్గాలను సరిచూసుకొనుటకు, నీ కుటుంబాన్ని కట్టుకొనుటకు నీకు జ్ఞానమెట్లు వస్తుంది? విద్య లేనివాణ్ణి వింత పశువని లోక సామెతగా చెబితే క్రైస్తవుడయుండి బైబిల్ చదవని వాణ్ణి ఏమనాలి? ఆఫీస్లో పనుందనో, నేను చాలా బిజీ అనో, బైబిల్ని చదివేంత టైం లేదని సాకులు చెప్పి తప్పించుకోకు. నష్టపోయేది నీవే. బైబిల్ చదివే మనసు లేని అనేకులు క్యాలెండర్లో వాక్యాన్ని చదివి తృప్తి చెందడం మూలంగా దానికే అలవాటు పడుతూ బైబిల్ను పక్కన పడేస్తున్నారు. ఎక్కడ ఎన్ని వాక్యాలు చదివినా కానీ, విన్నా కానీ నీవు అనుదినం బైబిల్ ఖచ్చితంగా చదివేవాడివిగా ఉండాలి. అదే నీ జీవితానికి మేలు, పరిశుద్ధత. అనుదినం చదివే వాక్య క్రమమంటూ నీకు లేకపోతే దైవ మార్గాల్లో కాక క్రమం తప్పి నీ ఇష్టానుసార మార్గాల్లో కొట్టుకుపోతావు. జాగ్రత్త. ప్రసంగి 12:2 నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని వ్రాయబడి ఉంటే
బైబిల్ను చదవడం పిల్లలకు తల్లిదండ్రులు ఎందుకు నేర్పడం లేదు? ఆటలాడటానికి సెల్ ఫోన్స్ ఇచ్చినంత సులువుగా బైబిల్ను చదవడం ఎందుకు అలవాటు చేయడం లేదు? పిల్లలకు అనుదినము వాక్య పఠనమనే క్రమాన్ని నేర్పాల్సిందెవరు? దైవజ్ఞానం సంపాదించుకోవడంలో పిల్లలు వెనుకబడటానికి కారణం ఎవరు? సామెతలు 22:6లో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని వ్రాయబడి ఉంటే, ప్రభువు శిక్షణలో బోధనలో వానిని పెంచాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? తల్లిదండ్రులదే కదా. మొదటిగా తల్లిదండ్రులు బైబిల్ని చదివేవారుగా ఉంటే అది పిల్లలకు నేర్పగలరు. కీర్తనలు 119:9లో యవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా అని వ్రాయబడి ఉంటే, యవనులు ఎందుకు వాక్యమును చదవడం లేదు? వాక్యము చదవకపోవడాన్ని బట్టి వాక్య హెచ్చరికలు తెలియని కారణంగా తప్పు మార్గాల్లో పడి నశించిపోతున్నారు. వాక్యము దీపమై ఉండగా ఆ దీపము లేని కారణంగా చీకటి త్రోవల్లో నడుస్తున్నారు. ఆత్మీయంగా బలవంతుడుగా ఉండాల్సిన యవనుడు బలహీనుడవుతున్నాడు. యెహోషువ 1:8లో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీవు వాక్యమును ధ్యానించిన ఎడల నీ మార్గాల్లో వర్ధిల్లుతూ చక్కగా ప్రవర్తిస్తావని చెప్పబడుతుండగా దైవాజ్ఞకు లోబడుము, ఆశీర్వదింపబడతావు. కీర్తనలు 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. వాక్యాన్ని చదివి దానిని ధ్యానించువాడు, వాక్య ప్రకారము జీవించువాడే ఆశీర్వదింపబడతాడు. బైబిల్ చేతిలో ఉండి దానిని నీవు చదవని వానిగా ఉంటే దాని వలన ప్రయోజనమేముంది? ఏ గృహంలోనైతే వాక్యానికి చోటు లేదో ఆ గృహాలు చీకటి గృహాలుగా ఉంటాయి. వాక్యము చదివి ధ్యానించని వారు శోధనలో పడిపోతారు. వాక్యమనే వెలుగు వారి యొద్ద లేని కారణంగా వారి జీవితాలు, కుటుంబాలు చీకట్లో నడుస్తాయి. హోషేయ 6:3 యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి అని వ్రాయబడి ఉంది. ప్రభువును కలిగి ఉండి ఆయన మార్గాల్లో నీవు నడిస్తేనే జ్ఞానానుసారంగా నడవగలవు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడని మంచి మాట అంటూ లేదు. పరిశుద్ధ గ్రంథము మహాసముద్రము వంటిది. ఎంత లోతుకు వెళ్ళగలవో, ఎన్ని నీళ్లు త్రాగగలవో అది నీ తృష్ణపై ఆధారపడి ఉంది. అనుదినము తప్పక 1 లేదా 2 అధ్యాయములు లేదా నీవు చదవగలిగినంత చదువుతూ ధ్యానిస్తూ ఆత్మలో ఆనందించుము. అప్పుడు వాక్య ధ్యానము ఎట్టి నెమ్మదిని, సంతోషాన్ని నీకు కలిగిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. కీర్తనలు 119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. వాక్య సారాంశమును గ్రహించున్నట్లు నీ కన్నులు తెరవబడవలసి ఉంది. ఇకనైనా నూతన తీర్మానం చేత ప్రభువు సన్నిధిలోనికి వచ్చి నీ జీవితాన్ని మార్చుకో. నీ బైబిల్ బూజు పడుతుంటే నీ జీవితం భ్రష్టుపడుతుంది. ఎదుగుదల, ఆశీర్వాదం ఉండదు. నీ జీవితమంతటికీ బైబిలే ఆశీర్వాదకరమైన వెలుగు గనుక చదివి ధ్యానించి నీ మార్గాలను వర్ధిల్లజేసుకొనుము. కృప మీకు తోడైయుండునుగాక. క్రీస్తునందు మీ సహోదరుడు కె. శశి స్టీఫెన్.